చేశాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ అండ్ అద్భుతంగా అరిచారు, చాలా బాగా అరిచారు. ఆ అరవడంలో కూడా ఒక రిథం ఉంది మీ అందరిలో, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక దెయ్యాన్ని చూసినప్పుడు వచ్చే సౌండ్ అది అలాగే. ఓకే, సో మై రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, సుస్వాగతం. శిఖరాన్ని ఎవరు మొయ్యలేరు, ఉద్యమాన్ని ఎవరు తట్టుకోలేరు, అమ్మాయిలతో ఎవ్వరు పెట్టుకోలేరు. మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ ని ఎవ్వరు ఆపలేరు. థ్యాంక్ యూ. సో అలా కవితలు అప్పుడప్పుడు బై మిస్టేక్ వస్తుంటాయి, భయపడకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. సో ఇది ఓన్లీ షో స్టార్టింగ్ లో వస్తుంది, తర్వాత ఎక్కడ రాదు, మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఓకే, వెరీ గుడ్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కేఫ్, ఓన్లీ ఫర్ బాయ్స్. ఫుడ్ దొరకదు కానీ మనశ్శాంతి మాత్రం ఫుల్ గా దొరుకుద్ది. పి ఫర్ పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్. ఇక్కడ దమ్ బిర్యానీ, పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్. దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి. కొంచెం టైం పట్టింది, అంటే పైన రైస్ లెగ్ పీస్ లోపల ఉంటుంది కదా, టైం పట్టింది బయటికి రావడానికి. ఓకే, ఈసారి క్లారిటీగా మళ్ళీ టేక్ 2. పారడైజ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ పాయింట్, దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి. అది చెప్పడంలో కూడా ఒక స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ఫర్ రాయలసీమ రుచులు, నాటుకోడి పులుసుతో రాగి సాగడి తింటుంటా ఉంటుంది. ఏ వార్తల్లోని ముఖ్యాంశాలు? ఈస్ట్ గోదావరి రుచులు, కాకినాడ కాజా లబ్జుగుంటది. ఐఎస్ ఫర్ సూలూరుపేట రొయ్యలు, మనుషుల కంటే ఎక్కువ పౌరుషం. మనుషుల కంటే ఎక్కువ పోతే నాకే చూపించండి, మనిషి కాదా? ఇంకో ఎస్ ఫర్ సత్తెనపల్లి శుద్ధపప్పు, తింటే మాకు ఫుల్ పక్కన వాళ్ళకి స్మెల్. ఓకే, వెల్ డన్, సూపర్. సుబ్బారావు ఏం చేశాడంటే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, బాగుందని ప్రపోజ్ చేశాడు. అసలు నువ్వు లేని జీవితం లేదన్నాడు, అసలు అద్భుతం, నువ్వు కళాఖండం, నువ్వు నా భూతం, నా భవిష్యత్ అన్నాడు. వెంటనే అమ్మాయి పడిపోయింది. పాప అమ్మాయికి రాలి, అమ్మాయిలందరూ అంతే కదమ్మా. సడన్ గా ఒక రోజు పొద్దున్న నుంచి కనపడడం మానేసి అమ్మాయి ఎతికింది, ఎక్కడా కనపడలేదు. వారం అయింది, 10 రోజులైంది, 20 రోజులైంది, మనోడు రాలా. ఏమైపోయాడు? జంప్ జిలాన్ మనోడు క్యాండిడేట్ జెండా పాతేశాడు అనుకుంది. తీరా చూస్తే ఓ రోజు గిఫ్ట్ బాక్స్ తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయా అది ఇదని పిచ్చ కొట్టింది అమ్మాయి. కాదు, నీ బర్త్డే అని గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను నేను. అంటే గిఫ్ట్ నా బర్త్డే అయితే ఆల్రెడీ 15 రోజులు అవుతుంది, ఇప్పుడు గిఫ్ట్ ఆర్డర్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాను నిజం చెప్పాను. లేదు 20 రోజులైంది ఆల్రెడీ, నేను గిఫ్ట్ కొందామని డబ్బులు డ్రా చేయడానికి లైన్ లో నుంచున్నాను, లైన్ నుంచి బయటికి రాగానే గిఫ్ట్ కొన్నాను. నవ్వాలి మరి, ఎడిటింగ్ లో వేసుకోవాలి. వెరీ గుడ్ అన్న, మంచి షాట్ సార్. వైట్ వేసుకోండి సార్, మళ్ళీ నవ్వండి సార్ అందరూ. అబ్బా, ఇది షో అంతా వేసుకుంటాం. సో ఇలాగా ఎవరికోసం బాగా వెయిట్ చేసి బాగా కాలి పిచ్చ కొట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయా? ఎగ్జామ్ హాల్ లో పక్కన చీటీ పెట్టాడు, చూపిస్తాడేమో ఎదురు చూసి టీచర్ కి 1 ఇయర్ కి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయా. వెరీ గుడ్ అమ్మా. ఐదర్ మనకే ఉండాలి లేదా వాడు కూడా ఉండకూడదు. నెక్స్ట్
అన్నయ్య మీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడే పెళ్ళ? వాట్ ఆర్ టాకింగ్? చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్. చిన్నప్పటి నుంచి స్టేట్ ర్యాంక్ కోసం వెయిట్ చేస్తే కనీసం క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కూడా ఎగ్జామ్ లో పక్కకు మంచి పోరి పడుతుందని చాలాసేపు వెయిట్ చేసినాను. ఏం క్రాస్ గున్నా స్ట్రైట్ గున్నా? వాళ్ళు ఏమైందంటే జర సేపు తర్వాత వచ్చింది ఒకడు. ఆడు పోరి కాదు, గేయానా. నీకు ఎలా తెలిసింది? బాయా గియా అని మాట్లాడిండు. ఎట్లా ఏమన్నాడు? నేచురల్ గా వచ్చింది. ఇదేమిటి ఇష్టానా? ఒక లైన్ పాడు. వద్దు, మరి తెలిసిపోద్ది. వేరేదేమని పాడు. తగిడ తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎంకరేజ్మెంట్ కావాలి నాకు. చూడమ్మా ఆడుగుల్లాడు పైన పాడుతానంటాడు. చూసారా, ఇందాక సాంగ్ సరిగ్గా కుదరలేదు. ఇది యాజ్ తీసుకుంటా. బాయ్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేయమని వెయిట్ చేపి అనుకుంటే వేరే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయాడు. లక్కీ ఫెలో. వార్తల్లోని ముఖ్యాంశాలు. నన్ను రెస్టారెంట్కి రమ్మంది భయ్య మా లవరు. 1 o'clock రమ్మంది. వెయిట్ చేసి 3 o'clock ఏం చేస్తుంది అబ్బా అని తీసుకెళ్తే అద్దె ముందు కూర్చుని మేకప్ వేసుకుంటుంది. ఇంకా అయిందా అంటే ఇంకో 5 minutes అంటుంది. నువ్వు ముందు రోజు చెప్పాలి. అప్పుడు అది చెప్పి 3 days అవుతుంది భయ్య. సినిమా థియేటర్ లో లైట్ ఆఫ్ చేస్తారు అని వెయిట్ చేసి ఇరిటేట్ అయ్యారు. ప్రదీపన నీకోసం, నీ పెళ్లి కోసం వెయిటింగ్. వదిన ఎప్పుడు చూపిస్తావు? నాకు కనపడగానే నీకు చూపిస్తానన్నా. నాకు కూడా ఇంకా కనపట్లే. లేదా మనందరి కోసం ఇప్పుడు తిని డాన్స్ చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు ఒక హీరోయిన్. యాక్షన్. రెడీ దావతికి ఆడయిడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ కూడా అందమంతా దేశలే ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే. సో ఇతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాక ఇంకోళ్ళలో కూడా రిథం ఉంది కాబట్టి మన ఈ టాలెంట్ ఈ అల్టిమేట్ డాన్స్ కాంపిటీషన్ లో గెలిచే విన్నర్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి వచ్చిన మరో కంటెస్టెంట్. కమ్ ఆన్ బ్రో. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరు విన్నరో చూద్దాం. పిన్నమ్మ ఆడో పిల్లడు పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ ఆడో పిల్లడు పైన పడతానంటాడు. ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్. ఎలా జడ్జ్ చేయాలో తెలియట్లేదు. ముందు ఇంకో 4-5 పెర్ఫార్మెన్స్ తర్వాత డిసైడ్ చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ హాల్లో ముందరోడు ఎగ్జామ్ చూపిస్తా అని వెయిట్ చేపించి తీరా చూసే టైం అయిపోయింది. నేను ఫెయిల్ అయిన.
మీరు రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు? రోజు మొత్తం చేస్తారు. అందుకే పెరగడం అయిపోయింది. మా బయాలజీ టీచర్ డౌట్స్ చెప్తా అని చెప్పి వెయిట్ చేపించి 2 days అయింది, ఆయన చెప్తలే. ఫిజిక్స్ టీచర్ తో ఇప్పించుకున్నా. కాదు 1 month నుంచి అయిపోయింది కదా విషయం, అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఫస్ట్ నైట్ రోజు వైఫ్ కోసం వెయిట్ చేస్తుంటే పంతులు ముహూర్తం బాగాలేదని చెప్పి. ఎప్పుడు జరిగింది ఇది? మొన్న అడిగానని చెప్పు. సరే. బాయ్ ఫ్రెండ్ కాల్ కోసం వెయిట్ చేస్తే కంపెనీ కాల్ వచ్చింది, ఇరిటేట్ అయిపోయా. అందుకే ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ కంపెనీలోనే ఎత్తుక్కోవాలి. ప్రదీప్ నన్ను చూస్తాడేమో అని మేకప్ వేసుకొని వస్తే నన్ను చూడట్లేడు. ఆడవాళ్ళ కోసం చిన్న సామెత, ఒక 5 members గర్ల్స్ ని ఒక రూమ్ లో వేసి లాక్ వేస్తే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఒక 1 year కూడా సరిపోదు. 1 year తర్వాత లాక్ ఓపెన్ చేస్తే ఆగవా ప్లీజ్ ఇంకో 5 minutes కావాలి అని అడుగుతారు. ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆడవాళ్ళ సోది అంత ఉంటది. అదే ఏం మాట్లాడుకుంటారమ్మా? అది చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు చూడు గుడు మాట్లాడుకుంటా. ఏ మా వాడు అలా ఉంటాడే, ఏ మీ వాడు ఇలా ఉంటాడే. నా బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేపిస్తా అని వెయిట్ చేసి నేనే వేరే బాయ్ ఫ్రెండ్ చూసుకున్నా. ఒక రీఛార్జ్ అతని జీవితాన్ని మార్చి. నా బర్త్డే రోజు నా బాయ్ ఫ్రెండ్ విషెస్ చెప్తాడేమో వెయిట్ చేసి ఇరిటేషన్ వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కొడుకు మోసం చేసిండని చెప్తా. అలా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే ఆడి జీవితం బతుకు ముగిపాలు కాకుండా ఉండేది కదమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుళ్ళో ప్రసాదంకి లైన్ లో నుంచి ఉంటే ప్రసాదం మన దగ్గరకు వచ్చే వరకు అయిపోతే ఇరిటేటింగ్ ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు పంది గురించి చెప్పండి, వాటి అందాల గురించి చెప్పండి సార్. ఆ పంది నల్లగా ఉంటది, లావుగా ఉంటది, పొట్టి ఉంటది. మూతి ఎట్లా ఉంటది? మూతి వంకర ఉంటది, 4 కాళ్ళు ఉంటాయి. మూతి ఎలా ఉంటది? పౌచ్ అంటే ఏంటి? సెల్ఫీలు దిగేటప్పుడు అమ్మాయిలు పెడతారు అలానా? లేదమ్మా, అందరూ ఒకసారి పౌట్ పెట్టండి. కరెక్టే భయ్యా, కూర్చో. వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ఫుల్ బాటిల్ ఇవ్వమంటే ఆడ ఆఫ్ ఇచ్చేసి పంపించినప్పుడు ఇరిటేట్ గా ఫీల్ అవుతా. అయ్యో అప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఆఫ్ తీసి అక్కడ తాగాలి. మా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి త్వరగా రా నీకు ఒకటి ఇవ్వాలి అంటే కిస్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ కిస్ మీ చాక్లెట్ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏమిటో. అందుకే నేను వేరే అబ్బాయికి హగ్గిచ్చిన. అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు, చాలా బాగుంది. ఇందులోంచి బాగా తేడాగా ఇచ్చిన 4 ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఓకే, వాళ్ళు ఎవరంటే ఎవరికో వాటర్ అయిపోయింది భయ్యా. మధ్యలో మేడం గారు. సో ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మీరు చాలా సింపుల్ గా ఇక్కడ నుంచి ఉన్నారు. వాకింగ్ స్టిక్ చేత్తో పట్టుకుంటే చేతికి ప్రతి ఒక్కటి కాలు కట్టారు, అది కూడా ఉల్టా కట్టేస్తుంది. కింద ప్లాస్టిక్ గ్లాస్ ని ఆ వాకింగ్ స్టిక్ కి తీసుకుని హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఖాళీ బొచ్చులో వేయాలి. మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో గ్లాస్ తీసుకోండి. రెడీయా? 3, 2, 1 గో. మీ వల్ల అవుతుంది. రాశి ఫలాల్లో సరిగ్గా రాశి లేదు నీకు వాళ్ళదా? సూపర్ భయ్యా, వెల్ డన్, క్లాప్స్.
రావాలి తొందరగా ఎంత పాడుకోవాలి. అక్కడ దాకా వెళ్ళి చేస్తాను. వెరీ గుడ్, సూపర్ గా ఆడారు, వండర్ఫుల్. సో చాలా బాగా ఆడారు మీరిద్దరు. ఇలా ఆడాలని నాకు కూడా తెలీదు. మీరు ఇలా ఆడిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఆడతారు అనేది నాకు టెన్షన్. సో లెట్స్ సీ వాళ్ళిద్దరు ఎలా ఆడతారు. వెల్ డన్. 3, 2, 1 గో. ఎప్పుడు పిల్లలు అనుకున్నావు అమ్మా అలా హ్యాండ్ అలాంటిది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో సూపర్ ఎనర్జెటిక్ గా ఆడుతున్నారు మీరు. అసలు అలా ఆడకూడదు, అంత బాగా ఆడారు అనమాట మీరు. నా భూత్ నా భవిష్యత్తు మీరు ఆడింది. అసలు నేను కనిపెడుతున్నప్పుడే అనుకున్నాను ఏంటి ఇది కొంచెం తేడాగా ఉంది అనుకున్నాను. అది ఎవరు ఆడగలరా అనుకున్నాను. ఇలాంటి వాళ్ళు తప్పకుండా బాగా ఆడారు వాటిని. వెల్ డన్. సో మీ టాలెంట్ చూశాక నా టాలెంట్ కూడా కాస్త మొదలు పెట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే, ఓకే? ఒక రోడ్డు పక్కన ఒక శవం పడుంది. ఓ డిటెక్టివ్ వచ్చాడు, మొత్తం ఎగ్జామిన్ చేశాడు, అన్ని చూసి ఫోను ఐడి కార్డు తీసుకున్నాడు, ఫోన్ చేశాడు. ఏమండి మీ ఆవిడ చనిపోయింది అని. అయ్యో నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అవతలి. అవునండి నిజమే, కావాల్సి వస్తే వచ్చి చూసుకోండి అన్నాడు. అప్పుడు ఆ భర్త వచ్చాడు. వెంటనే పోలీసులకి అతన్ని ఇతనే హంతకుడని అరెస్ట్ చేయించాడు. అది ఎలా? ఆయనే చంపేసిండు. నేను చెప్పింది అదే. డిటెక్టివ్ ఎట్లా కనిపెట్టిండు? అతను పర్స్ కొట్టేసిండు. ఎవరిది కొట్టేసిండు? ఆమె భర్త వాళ్ళ వైఫ్ పర్స్ కొట్టేసిందా? డిటెక్టివ్ ఏమన్నాడంటే భర్త రాగానే ఇదిగో ఇతనే హంతకుడు, అరెస్ట్ చేయండి అని అరెస్ట్ చేయించాడు. డిటెక్టివ్ ఎట్లా తెలిసింది వాళ్ళ హస్బెండే హంతకుడని? అతని దగ్గర ఆమె దగ్గర చైన్ చాలా ఉంది, అతని దగ్గర లేదని ఆమె పర్స్ కొట్టేసిండు. చాలా టైం పట్టేలా ఉన్నా. వాళ్ళ వైఫ్ కాళ్ళ మెట్టలు చోల కమ్మలు అన్ని ఆయన పాకెట్ లో దొరుకుతాయి. కాళ్ళ మెట్టలు చౌ కమ్మలు. ఆయన హస్బెండ్ కదా, ఆయన దగ్గర ఉండడం తప్పులేదు. అది వీటి కోసమే చంపేసిండు భర్త. కాలి మెట్టలు చౌ కమ్మలు కొంచెం చంపేశాడా? అయ్యా డిటెక్టివ్ లాగా ఆలోచించట్లే. ఈవిడ సెకండ్ హస్బెండ్ నేనే బోర్డు మీద ఫోటో పెట్టుకుని తిరిగాడు. ఓ మై గాడ్. ఎస్ మీరు చెప్పగలరు నాకు. వాళ్ళు గొడవ పడింది మొబైల్లో రికార్డ్ అయింది, అందుకని తెలిసిపోయింది. ఓకే, ఆన్సర్ ఏంటంటే డిటెక్టివ్ ఫోన్ చేశాడు, మీ భార్య చనిపోయింది అన్నాడు, అతను నమ్మలేదు. కావాలంటే మీరే వచ్చి చూసుకోండి అన్నాడు. భర్త రాగానే అరెస్ట్ చేయించాడు. రమ్మన్నాడే గానీ ఎక్కడ హత్య జరిగిందో చెప్పలేదు. భర్త డైరెక్ట్ గా వచ్చేసాడు.
ఓకే, సో ఇలాంటి భయంకరమైన కాకుండా ఈసారి కొంచెం లాజిక్ ప్రకారం అందాం. ఓకే, ఇవన్నీ తుస్సు క్వశ్చన్లు. ఫర్ సపోజ్ ఎవరైనా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుందాం. ఓకే, ఆ టైంలో మీరు ఎలా స్పందిస్తారు? అబ్బాయిలైతే అమ్మాయిలు, అమ్మాయిలైతే అబ్బాయిలు. ఒకవేళ అబ్బాయి చనిపోతే నాకు ఒక సెల్ఫీ ఇచ్చి చనిపోమని చెప్తా. నీకు సెల్ఫీ ఇంపార్టెంట్ తప్ప వాళ్ళ తమ్ముడున్నా ఓకే. కంగ్రాచులేషన్స్. కూర్చోమ్మా. నలిపేశారు అబ్బాయి మూలకేసి. పారాషూట్ ఇచ్చి పంపేమంట. పారాషూట్ ఇచ్చి పొమ్మంట. పారాషూట్ ఇచ్చి దూకమంటావు. పారాషూట్ స్పెల్లింగ్ చెప్పు. ఓకే, ఒక లెటర్ కరెక్ట్. నువ్వు చెప్పాను. ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. తెలుస్తుంది, కొన్నాళ్ళు టైం పడుతుంది. పారాషూట్ స్పెల్లింగ్ అంటే టైం పడుతుంది. డిగ్రీ అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఓకే, నాకు కూడా తెలియదు, అందుకే అడిగా. కూర్చో. నువ్వు చెప్పాను అంటే నాకు అబ్బాయి ATM నెంబర్ అడిగి నేనే తోసేస్తాను. చాలా మంచిదమ్మా, ఉత్తమం ఉంది. అంటే ఆపరా మీరెవరు? మంచి బుద్ధులు లేవు. కానీ హ్యాపీ జర్నీ సెకండ్ ఇచ్చి దోశలే. ఎవరుంటే చాలా కాడొద్దా? నేనున్నా అని చెప్తాను. అమ్మా అమ్మాయికా పూరా గుడ్లో తాపుదేనా అమ్మాయి? కన్నా పడతా అన్న నాతోనొస్తే. నువ్వు కుదురుగా మొత్తం సర్దేసుకున్నాక ఇప్పుడు చెప్పు. కిస్ ఇస్తా అని చెప్తాను. నువ్వు ఇస్తా అంటే దూకుతారు, లాగుతారు, నిన్ను దోస్తారు. ఆగుతారన్న. సరే, నీకు ఇప్పుడు దూకే వాళ్ళు ఒకరు కావాలి అంతేగా? అదే నీ పక్కన ఉన్నాడు దగ్గర. హాయ్ డార్లింగ్, నేనున్నా ఎందుకు చనిపోతున్నావు? రోడ్ల నుంచి ఏమి ఇవ్వలే గారు డార్లింగ్, నీకోసం నేనున్నా. ఫీల్ అవ్వు, ఎమోషన్. డార్లింగ్ నేనున్నా డార్లింగ్. సరే, దూరం రా, దూరం నుంచి పరిగెత్తుకుంటారా? బిల్డింగ్ నుంచి దూకుతుంది ఒక అందమైన అమ్మాయి. ఇంటికి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఇదేంటిరా, ఇదే ప్రాబ్లం. ఎలా ఎక్కలే పీల్తారా? నిజం ఒరిజినల్ పరిగెట్టు. అది అది ఫీల్ అంటే. ఇంకా నువ్వేం మాట్లాడగల, ఆపితే చాలు. వెళ్ళండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్స్. ఎట్లా చనిపోతున్నావా? చనిపోయే ముందు లిప్ కిస్ ఇచ్చి చనిపోను. మైక్ పక్కన పైకిమ్మా. ఈ 2 వేళ్లతో నీ కాలు బొట్టన వేలు పట్టుకో. వెరీ గుడ్. సన్మానం జరిగింది ఆయనకి. ప్రదీపే బతుకుతున్నాడు, నువ్వు బతకడానికి ఏమైతుంది? సిగ్గు లేకుండా ఆడే బతికేస్తాడు, నువ్వు బతకడానికి ఏంటి అని చెప్పిందట. అంతే కదమ్మా, ప్రదీపే బతుకుతాడు. నువ్వు చస్తే చావు గానీ మీ చెల్లి నెంబర్ ఇచ్చి చావు. నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడుగు. ఆ దూకుతున్నప్పుడు ఏమనాలంటే, నీ మేకప్ కొంచెం డిస్టర్బ్ అయింది అనాలి. వెంటనే దూకుడు మాని శనకెళ్ళి ఈ లోపలే లాగేజ్. ఈడేం దుంకుతావు? పోయి హుస్సేన్ సాగర్ లో దుంకు. కావాలంటే ప్రదీప్ హెల్ప్ తీసుకో. వాడెవడెవడు దూకుతుంటే వాడిని ఆపకుండా నన్ను తోస్తానని చెప్తావేంటమ్మా? హెల్ప్ తీసుకోమని చెప్తున్నా అంతే. హెల్ప్ తీసుకోమని. మీకు ఏం వచ్చా? వచ్చు. నాకు చూడడం వచ్చు. దూకాకు నేను షాపింగ్ తీసుకెళ్తా అని చెప్తాను. ఇంకా దూకుడు గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు నీతో షాపింగ్. ఫస్ట్ నేను లవరా కదా చెక్ చేస్తాను భయ్యా. చెక్ చేసిన ఎవరైతే తోసేస్తా, ఇంకో అమ్మాయి అయితే తీసుకెళ్ళిపోతా. ఎందుకు ఇంకోటి ఎందుకు బలి చేస్తున్నావు? మరి నన్ను బలి చేసింది కదా, అందుకని ఇంకో అమ్మాయిని నీ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే కాపాడతావు. నేనా? ఉర్దూ వార్తలు మలయాళంలో చదివినట్టు ఏంటి క్లారిటీ లేదా? కూర్చో, నీకు అర్థం కాలే. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. భగవద్గీత వాడతాను. ఏమని వార్త పాడు? వార్తాయ ప్రతిబోధిత నారాయణి. మేడెక్కినవాడు దూకగా చావడు, దూకినవాడు చావక చావాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నీకు భలే వచ్చే పాటలు. నువ్వేం పాటలు పాడుతున్నా వెరైటీగా ఉంటుంది ఏంటో.
నేను మందేయడానికి పోతున్నా రా, నేను కూడా తీసుకొస్తాను. ఆంటీ విన్నారా? వెళ్ళి 500 చేంజ్ అడుగుతాం. నిన్ను కూడా చూస్తారు అప్పుడు. దుంకే ముందు నీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి దుంకు, నీ బదులు వాడి పైన నేను రివెంజ్ తీసు. అది ఏక్ గై దూసరి అయి. సెల్ఫీ తీసుకొని యమధర్మరాజుకి హాయ్ చెప్పానని చెప్పమంట. మీరు వెళ్తున్నారా? ఓన్లీ వాళ్ళు పంపించారు. తోసేసి నేను హాయ్ చెప్పానని చెప్పమని చెప్తా. వాళ్ళకి అమ్మ బాగుంటాడు ఆయన కూడా. చెప్పమ్మా. నువ్వు చచ్చేదేదో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకొని చావు, లేకపోతే వితౌట్ మేకప్ తో నీ శవం ఎవరు గుర్తుపట్టలేడు. నువ్వు కాపాడుతున్న అబ్బాయినమ్మా. అబ్బాయి సరే మేకప్ వేసుకో. ఇప్పుడు మీరు వేసుకున్నారు. అమ్మాయి అక్కడ దూకుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాపీ జర్నీ అని చెప్తా. ఇంకా ఆంది వేలే సెకండ్ వేలే. నీ ఆస్తి మొత్తం నా పేరు పైన రాసి ఇచ్చేసి అని చెప్తా. అసలే వాళ్ళు దూకుతుంటే ముద్ర నువ్వు ఆస్తి వెళ్ళాడుతావమ్మా. కాల్స్తే నా ఆస్తి కూడా ఇస్తాను దూకగనాలి. అప్పుడు గ్యారంటీ దూకుతాడు. ఒక అమ్మాయి నాకు ఆస్తి రాసిస్తా అంటుందా, నేను దూకేస్తాను. నాకు అమ్మాయికి ఒక రాయి కట్టి నీళ్ళలో నెట్టేస్తాను, అప్పుడు మునిగిపోతుంది, మొత్తానికి లేవకుండా. సైకోలాగా ఉన్నాడు. ఓకే, సో రెండో విడత పోలింగ్ లో డిపాజిట్లు గల్లంత అవడం వల్ల కొద్దిమంది నాయకులు మాత్రమే ముందుకొచ్చారు. అండ్ అలా ముందుకు వచ్చిన వాళ్ళలో మేడం గారు బ్లూ డ్రెస్, ఓకే. సో ఇప్పుడు మీ నలుగురు ఆడబోతున్న టాస్క్ ఏం లేదమ్మా. ఈ బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసుకెళ్లి ఆ రింగ్ లో వేయాలి, అంతే, అయిపోయింది గేమ్. చేతితో తీసుకెళ్తే పాపం మీ చేతుల్లో పెడతాయి కాబట్టి రెండు మోకాల మధ్యలో లాక్ చేసి తీసుకెళ్లి అందులో వేస్తారు. ఓకే, సో ముందుగా మీరు అండ్ మీరు రెడీ, 1 2 3 అగో. लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతదే. మీరు ఒకటి కూడా వేయలేరు ఇప్పటికి? అవునా? ఆవిడ ఆల్రెడీ రెండు వేసిందల్లే, నువ్వు చేత్తో వేయకూడదు. మంచం నెల్లూరే చూసాను. క్లాస్ ఎంకరేజ్ చేయాలి. కమా క్లాస్ కొట్టండి మీరు. అయ్యవ్వారమంటే ఏలూరే అదేంటో ఆడుతున్నట్టే ఉన్నారు కానీ ఇద్దరు వెరైటీగా ఆడారు. సో చాలా కంఫర్టబుల్ గా కుదిరింది. అండ్ ఈ స్కోర్లు ఎలా ఉన్నా ఇంత తేడాగా ఇప్పటి వరకు ఆడలేదు కాబట్టి ఎవరు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరు ఏం చేస్తారనేది నాకు టెన్షన్. రండమ్మా. ఇప్పుడు ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి. 3 2 1 గో.
మంచం ఆటకొస్తే సింగు ఏమిరా బాలరాజు అరే ఓన్లీ ఇక్కడ మాత్రమే. వదిలేసావా? వాళ్ళిద్దరు ఆడితే ఇంకోలా ఉంది, వీళ్ళిద్దరు ఆడుతుంటే అసలు ఇంట్లో ఆల్రెడీ ప్రాక్టీస్ ఆడింది. ఆవిడైతే సౌండ్ కూడా లేదు, ఇప్పుడు సైడ్ ఆడుకుంటే వెళ్ళిపోయింది ఆవిడ. అండ్ వెల్ డన్, ఇద్దరు సూపర్. ఓకే, సో మీలోంచి ఇప్పుడు ఇద్దరు మహానుభావులు ముందుకు వస్తారు. వాళ్ళిద్దరూ ఈ 2 కుర్చీలో కూర్చుంటారు. ఓకే, సో ఆ ఇద్దరు ఎవరంటే చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అండ్ నీతో పాటు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఆడేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు ఈజ్ మేడం గారు రండి. తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. సూపర్. సో ఇప్పుడు మీరిద్దరు ఈ చైర్ లోకి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి ఆ చైర్ లోకి వెళ్ళిన తర్వాత అది తిరుగుతుంది. ఆ తిరిగి అలా ఆగిన తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సపోటాని ఓపెన్ చేసి అందులో ఉన్న గింజల్ని గ్లాస్ లో వేస్తారు. మిగతా సపోటా తింటారు. ఓకే, గ్లాస్ లో ఎన్ని ఎక్కువ గింజలు ఉంటే అన్ని పాయింట్లు. రైట్. సో మీ పేరు శశాంక్, ఏం చేస్తాడు? బిఎస్సి సెకండ్ ఇయర్. బిఎస్సి సెకండ్ ఇయర్, ఫస్ట్ టైమా? వెరీ గుడ్. ఎక్కడ? సెయింట్ జోసెఫ్ డిగ్రీ. అండ్ మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీ పేరు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. మీరు ఏం చదువుతుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు. వావ్, మీ పేరు మీరు చదువుతున్న కోర్స్ ఒకటే. ఆధార్ కార్డు మీద ఏముంది పేరు? ఝాన్సీ. ఝాన్సీ. ఓకే, సో ముందుగా శశాంక్ మీ టర్న్. 3, 2, 1 గో. గలీజ్ చేస్తున్నా కళ్ళు మీరు. నేను ఇక్కడే ఉన్నా టెన్షన్ ఏం పడాలి. కళ్ళు మీరు సింపుల్ కూల్. ఇదొక కుర్చీ మాత్రమే. అరే 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 ఇది కుర్చీ మాత్రమే, లైట్ గా తిరుగుతుంది. 5,
4, 3, 2, 1. Okay, stop. Go. ఉన్నదే ఏ చిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతూ పక్కన తినే ఏం కాదు ఏందో తిప్పి తిప్పి సపోర్ట్ అని తినిపించాను నాకు అంత ఓకే కదా కంఫర్టబుల్ లోపల ఏం జరిగితే రకరకాలుగా ఉంది మాస్టర్. ఏమంది సిలక్ కొట్టుడు కొడుతున్నా సగం సగం కొడుకుతున్నా సూపర్. చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ లో కానీ వాటిలో కానీ ఏది ఎక్కలే జైంట్ వీల్ ఎక్కినా కానీ ఇంత లేకుండా ఇదే అలా అడిగా అసలు అది ఎట్లా తిరిగిందో ఎక్కి మొదలై ఫస్ట్ అన్నా హైలైట్ ఏంటంటే అది తిరుగుతున్నంత సేపు హెడ్ ను పక్కకు లాక్ చేసేది అన్నా అసలు సమస్య లేదు. సరే ఈ ఆపడానికి ఎడ్జ్కి వచ్చే టైంకి నువ్వు విప్రతాండమని చేస్తుంది. సో ఫైనల్ గా ఆపిన తర్వాత అటు అటు చూసుకుంటున్నావు డైరెక్షన్ అట్లా వచ్చింది ఐస్ కి మళ్ళీ అటు వచ్చింది సెట్ అంతా అటు సైడ్ అటు వెళ్ళిపోతారు పరిగెడుతారు కదా అటంతా వీళ్ళందరూ అట్లా వెళ్తుంది. నువ్వు గుంజుకొచ్చినావే నేను గుంజు వేసిన లేకపోతే దాన్ని పగలగొట్టు లోపలికి వెళ్ళిపోయాడు కదా స్ట్రైట్ గా. అండ్ దాని తర్వాత కూడా నేను పట్టుకొచ్చినప్పుడు కూడా స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చాడు అబ్బాయిలా స్ట్రైట్ గా వచ్చి సపోర్ట్ తిన్నాడు. రకరకాలుగా ఉంది మాస్టర్. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. వెళ్ళాను ఈయన ఓకే. ఈయన ఆడుతున్నంత సేపు ఆవిడ ఒక మానసిక ఆందోళనకు గురయ్యారు. ఏం జరగబోతోంది నెక్స్ట్ అని మేడం గారు రండి. టెన్షన్ పడితే అతనిలాగా ఎక్కువ భయం వేసి టెన్షన్ పడితే చిల్ ఉన్నావు అనుకో ఏం కాదు. ఓకే దగ్గర నుంచి చూసా ఎంత స్పీడ్ తిరుగుతుందో. కూల్. 3, 2, 1 గో. సంగతులు ఓకే. అరే ముందుకు ఉండద్దు రైట్ గా ఉండి అంతే. ఏంటమ్మా సంగతులు? డాడీ పిన్ని బాబాయ్ అత్త తాత చెప్పి అన్నికులు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమైందమ్మా? అరే ఇదేం సడన్గా లేదు. దీనికి నువ్వు రచ్చ రచ్చ గోడగా అమ్మాయి చూడు ఎంత ధైర్యంగా ఉందో. ఎప్పుడే మెచ్చుకుంటా నేను అబ్బాయి కన్నా ఎంత ధైర్యంగా ఉన్నావు అని. వెరీ స్ట్రాంగ్. 5, 4, 3, 2, 1 తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వు మున్నదే. ఓకే వెళ్దాం ఫైనల్ వెళ్దాంలే. టైం ఉంది మనకి మస్తు టైం. అది సపోర్టా కోసం అవి కగారత ఎవ్వరు తీసుకెళ్ళామా చూడు. సపోర్టా ఎవడ తినేస్తాడేమో అని పడిపోయింది. ఒక సపోర్టా మీ జీవితాన్ని మార్చి అదే నువ్వు నిజంగా నీకు గోల గోల వేసింది ఎందుకు ఆయన తుమ్మా చాలా తుమ్మా మీరు పాప ఓన్లీ మమ్మీనే దిక్కు అది మొత్తం కాందాన్ని నిలిచినారు. చాలా కంఫర్టబుల్ గా దింపుతుంట జాగ్రత్త మళ్ళీ లిప్స్టిక్ పోతుంది. ఇప్పుడు అన్నా మమ్మీ అని సపోటాలు తింటున్నావు కదా ఏంటంటే మమ్మీ అని మమ్మీ అంట ఏంది సపోటాలు బాగున్నాయి చెప్తున్నా మమ్మీ అని. ఇగో ఇందులోనే పురుగులు ఉన్నాయి అవుంటే గొంగులి పురుగు ఉంటుంది సార్ చిన్న దాని బేబీ చిన్నది ఎర్త్వామ్ లాగుండి ఇలా మెల్ల కలుపుతుంది. నువ్వు తినడానికి కూడా ఉంది ఇక పాకుతుంది చూడండి. అది కాదు 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 అది కాదు దానికే ఉంది అదే ఎలాడుతుంది. బొద్దింగి పిల్లగా బొద్దింగి పిల్ల నువ్వు తింది నువ్వు తిరిగి కాదు. ఓకే వెల్ డన్ సూపర్. తిన్నా
హ్యాపీ గిర్ర గిర్ర ఎందుకు తిప్పామంటే పొద్దు నుంచి తిన్నది అరిగిపోతుంది ఫ్రెష్ గా తినచ్చని తిప్పామన్నమాట. ఏంటి పరిస్థితి దాని మీద? ఫస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ రోజు తిన మమ్మీ అంటే దాని తర్వాత నుంచి వాళ్ళ మమ్మీ జపం చేసింది. చాలా చెమటాలు బాటినా నీకు. అండ్ కానీ అబ్బాయి కంటే ధైర్యంగా ఉంది. ఆ అబ్బాయి పాపం కొంచెం ఓ పాటలా పాడాడు మొత్తం అంతా. బట్ వెరీ వెల్ డన్. మీరు చాలా బాగా ఆడారు. ఆపేసిన తర్వాత నా హ్యాండ్ ని గోడలాగా తీసుకుని నడుచుకుంటూ వచ్చారు. ఓకే అక్కడ దాకా వచ్చారు పర్లేదు. అక్కడ దాకా వచ్చాక మర్చిపోయారు ఆవిడ. బ్లెస్సింగ్స్ తీసుకుంది. నేనుగా ముద్దు పెడతామో నేలకు అనుకున్నా. నేను ఇంద్రాలో చిరంజీవి దిగ్గానే ముద్దు పెట్టినట్టు. లేదు అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ గుర్తొచ్చి అమ్మో సపోటాలు తినాలి, నేను సపోటాలు తినాలి అని చెప్పి పరిగెత్తుకుని సపోటాలకు వెళ్ళింది. వెళ్ళా. ఓకే సో మీ ఇద్దరిలో రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరికి వెళ్ళబోతోంది? లెట్స్ సీ. 3, 2, 1 and the winner is congratulations. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోలు పంపలు డెమ్ములైట గుట్టిన ఆమె తూపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కంగ్రాచులేషన్ బ్రదర్. ఇంత దారుణంగా ఆడావు, భలే ఆడావు, సూపర్. సో 5000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. సూపర్ ఎనర్జీ ఇచ్చారు, వింత వింత ఆన్సర్లు ఇచ్చారు. అద్భుతంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళు చూసాక ఏం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు